Hi everyone, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, కరెంట్లీ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం కోలాన్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని వ్యాధి లక్షణాలు అండ్ టెస్ట్ పద్ధతులు, మన ట్రీట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ అంటే లార్జ్ ఇంటెస్టైనల్ సంబంధించిన క్యాన్సర్ అండి. ఇది ఓన్లీ పెద్ద పేగుకు సంబంధించిన ఏరియాలో ఇన్వాల్వ్ అవుతే దాన్ని మనం కోలాన్ క్యాన్సర్ అని అంటాము. సో దీని వ్యాధి లక్షణాలు ముఖ్యంగా పెద్ద పేగుకు సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయంటే మోషన్లో బ్లడ్ పడడం, అంతేకాకుండా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అంటే కొత్తగా కొంతమందికి మోషన్ సరిగా రాకపోవడం, అయ్యే కాకుండా కొంతమందికి అనీమియా అంటే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, అండ్ కొంతమంది పేషెంట్స్లో ముఖ్యంగా బరువు తగ్గడం అంటే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం. 5% బాడీ లాస్ వితిన్ 6 monthsలో ఉంటే ఇది ఒక క్యాన్సర్ వ్యాధి సంకేతం. ఇవే కాకుండా కొంతమందికి మోషన్స్తో పాటు కడుపు ఉబ్బడం అండ్ కొంతమంది అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే పెద్ద పేగు బ్లాక్ అయినట్టయితే వాళ్ళకి రిపీటెడ్గా వామిటింగ్స్ వచ్చి అండ్ కంప్లీట్గా మోషన్స్ ఆగిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. అండ్ కొంతమందికి సిమ్టమ్స్ తెలియకుండా ఒక్కొక్కసారి కొలనోస్కోపీ అనే పద్ధతి ద్వారా చెక్ చేసినట్టయితే క్యాన్సర్స్ కూడా మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఏసిమ్టమాటిక్ అంటాం. ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి లేకుండా కూడా ఒక్కొక్కసారి వీళ్ళు ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ కోలాన్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి ఫర్దర్గా డిస్కస్ చేసినట్టయితే, ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి మనం పెద్ద పేగుని కెమెరా ద్వారా చెక్ చేస్తాం. దాన్నే కొలనోస్కోపీ అంటాం. ఈ కొలనోస్కోపీలో లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వేరియస్ పార్ట్స్ని మనం చెక్ చేసినట్టయితే ఎక్కడైతే ట్యూమర్ని మనం డిటెక్ట్ చేస్తామో వాటి దగ్గర బయాప్సీ అనే పద్ధతి, అంటే ముఖ్యంగా దాని నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష తీసి ల్యాబొరేటరీ టెస్ట్కి పంపిస్తాం. ఒకవేళ దాంట్లో వ్యాధి నిర్ధారణలో క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయినట్టయితే ఫర్దర్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లార్జ్ ఇంటెస్టైన్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా మనం పెట్ స్కాన్ అనేది ఉంటుంది, అంటే హోల్ బాడీ స్కాన్ అనేది చెక్ చేసి ఈ క్యాన్సర్ అనేది వేరే బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయిందా లేదో చెక్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బ్లడ్ మార్కర్స్, ముఖ్యంగా CEA అనే ఒక టెస్ట్ ఉంటుంది, దాన్నే కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అంటాము. ఒకవేళ ఈ వాల్యూ అనేది ఎక్కువ పెరిగినట్టయితే రిస్క్ అనేది పేషెంట్కి ఎక్కువ ఉంటుంది, అంటే ట్యూమర్ బర్డెన్ అనేది శరీరంలో ఎక్కువ ఉంటుందని నిర్ధారించవచ్చు. వన్స్ మనకు వ్యాధి నిర్ధారణ అయినట్టయితే బాడీలో వేరియస్ పార్ట్స్కి స్ప్రెడ్ కానట్టయితే, డిసీజ్ లోకలైజ్డ్ ఉన్నట్టయితే మనం ఇనీషియల్గా సర్జరీ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూమర్ కోలాన్కి సంబంధించిన చుట్టుపక్కల పార్ట్స్కి స్ప్రెడ్ అయినట్టయితే మనం కీమోథెరపీ రేడియోథెరపీ అనే పద్ధతులు ఇనీషియల్గా ట్రై చేసి దాని తర్వాత ట్యూమర్ బర్డెన్ని తగ్గించిన తర్వాత సర్జరీ చేయవచ్చు. కొన్నిసార్లు ఒకవేళ ట్యూమర్ అనేది లివర్కి స్ప్రెడ్ అయ్యి బాడీ పార్ట్స్ స్ప్రెడ్ అయితే పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే క్యాన్సర్ని కంప్లీట్గా క్లియర్ చేయకపోవడం వల్ల మనం కీమో అండ్ రేడియోథెరపీ ద్వారా ట్యూమర్ బర్డెన్ని తగ్గించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఎర్లీగా కోలాన్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా సర్జరీ ద్వారా నయం చేయవచ్చు. అంతేకాకుండా ఎవరెవరు ఎక్కువ రిస్క్ కోలాన్ క్యాన్సర్కి ఉన్నారు, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్, అంటే ఎవరైతే ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్ అనేది రన్ అయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొలనోస్కోపీ చేసినట్టయితే మనం డిసీజ్ ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. ఇవే కాకుండా రీసెంట్గా మోషన్స్ అనేటి మలబద్ధకం అనేది కొత్తగా వచ్చినట్టయితే రీసెంట్ ఆన్సెట్ కాన్స్టిపేషన్ అంటాము, అలాంటి వారికి కొలనోస్కోపీ చేసినట్టయితే బై మిస్టేక్లో కోలాన్ క్యాన్సర్ ఏదైనా డిటెక్ట్ చేస్తే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి వ్యక్తి మోర్ దెన్ 50 years అంటే 50 సంవత్సరాలు పైబడిన పర్సన్స్ సర్వేలెన్స్ కొలనోస్కోపీ, అంటే లైఫ్లో ఎవ్రీ 5 yearsకి ఒకసారి అట్లీస్ట్ 1 time కొలనోస్కోపీ చేసినట్టయితే ఎర్లీగా ఈ కోలాన్ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయవచ్చు. అండ్ సో దట్ మనం ట్రీట్మెంట్ కూడా తొందరగా స్టార్ట్ చేసినట్టయితే అది వేరే స్పాట్స్కి స్ప్రెడ్ కాకుండా దాన్ని కంప్లీట్గా కోలాన్ క్యాన్సర్స్ని జయించవచ్చు. థ్యాంక్ యూ.